హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం గాజుల రామారంలో ఉన్నామండి. ఇక్కడ మనకి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చాయి. ఇక్కడ నా బ్యాక్స్ లో కనిపిస్తున్నాయి ఇవన్నీ హౌసెస్ సేల్కున్నాయండి. ఇవి 100 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటాయి. 3 వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ నార్త్ కార్నర్ హౌస్ అండి. ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా 25 ఫీట్ అండి. డైమెన్షన్ అయితే చాలా బాగుందండి. 25-36. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది, మంజూరు వాటర్ కనెక్షన్ ఉంది. హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. ఇది G+1 కదా. గ్రౌండ్ లో మనకి 2 కార్ పార్కింగ్, సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హైటెక్ సిటీ చాలా దగ్గరలో ఉంది కాబట్టి రెంటల్ కి అయితే చాలా డిమాండ్ ఉంటుంది. KBHK మెట్రోకి అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ మనకి దగ్గరలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అలాగే షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అన్ని కూడా చాలా కన్వీనియంట్ ఉంటుందండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది ఇక్కడ ఏరియాలో అడిగారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. చూడండి, మనకి ఇక్కడ గేట్ దిమ్మలకి అయితే మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. ఇది వచ్చేసి బోరు, ఇక్కడ సంపించారు. మనకి వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి మంజూరు వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. మనకి ఎల్ షేప్ లో పార్కింగ్ ప్లేస్ వచ్చింది. మనకి 2 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. 2 కార్ తో పాటు మనం బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 1 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది, చూపిస్తానండి. గ్రౌండ్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది కదా, వాళ్ళ కోసం ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇది కామన్ వాష్రూమ్, పైన లో రూఫ్ ఇచ్చారు. గ్రౌండ్ లో సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, చాలా గ్రాండ్ గా ఇచ్చారు. మనకి మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా స్టాండర్డ్ గా ఉంది. సింగిల్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి. ఇదంతా హాల్. హాల్ లో మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ గ్రానైట్ వచ్చింది, కిందనే సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి హాల్ లో కూడా విండో వచ్చింది చూడండి. చూడండి, హాల్ లో విండో ఇచ్చారు. చూడండి, హాల్ అయితే మనకి స్టార్ లాగా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి. చూడండి, అన్ని సెల్ఫ్ ఇచ్చారు. కిచెన్ అయితే స్పేసెస్ ఉందండి. ఇది 100 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి ఇంతకంటే పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ వచ్చిందండి, కామన్ వాష్రూమ్. మనకి బయట ఒక వాష్రూమ్ వచ్చింది, ఇందులో ఒక వాష్రూమ్ వచ్చిందండి. చూడండి, వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఆ ట్యాప్స్ మాత్రం ఇంకా ఫిట్ చేయలేదు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది. ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం. చూడండి, బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. చూడండి, ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వస్తుంది. కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. చూడండి, అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఇందులో మనకి ఫాల్స్ అండ్ డిజైన్ చేసేటువంటి కలర్ఫుల్ కనిపిస్తుంది. సింగిల్ బెడ్రూమ్ అయినా కానీ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు మనం పైన 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది, చూపిస్తానండి. మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇంత పెద్ద పార్కింగ్ రాదండి. డైమెన్షన్ బాగుంది కాబట్టి చాలా బాగా ప్లాన్ చేశారు. రండి పైకి వెళ్దాం. అలాగే స్టెప్స్ అయితే హైట్ లేకుండా చాలా స్లోప్ ఉన్నాయండి. చూడండి, పోర్టియర్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ అయితే UPVC ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అలాగే వాష్ ఏరియా వచ్చింది, చూపిస్తానండి. ఇక్కడ బాల్కనీ అయితే చాలా పెద్దగా వచ్చింది చూడండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ అండి, పైన లో రూఫ్ వచ్చింది. చూడండి, కామన్ ఏరియా కూడా UPVC ఫాల్ సీలింగ్ తీశారు. ఇది కార్నర్ కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి. రండి లోపల హౌస్ చూద్దాం. చూడండి, మనకి మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు. రండి లోపల హౌస్ చూద్దాం. చూడండి, ఇదంతా హాల్. చూడండి, హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్ లో ఇక్కడ విండో వచ్చిందండి. విండోస్ అన్ని కూడా UPVC విండోస్ ఇచ్చారు, దాంతో పాటు నెట్ వచ్చింది. ఇక్కడ మనకి నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారంటే మనం వాష్ ఏరియాకి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కింద గ్రానైట్ వచ్చింది చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. హాల్లో ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారండి. చూడండి చాలా బాగుంది.
ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది. చూడండి డైనింగ్ ప్లేస్ అయితే సపరేట్ గా ఇచ్చారు. డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి. చూడండి మనకి ఇక్కడ డైనింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ చేశారు. ఆ డిజైన్ అయితే కొంచెం ప్లేన్ గా ఇచ్చారండి. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇక్కడ మనకి కిచెన్ దగ్గర పార్టిషన్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి పూజ రూమ్ కోసం స్పేస్ ఇచ్చారండి. మనం పూజ రూమ్ చేయించుకోవచ్చు. మనకి రెడీమేడ్ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ పూజ రూమ్ దగ్గర అలాగే ఇక్కడ కిచెన్ దగ్గర 2 విండోస్ వచ్చాయి. చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్ అంతా కొంచెం చిన్నగా ఉంది. 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ మనకి వాష్ మిషన్ కోసం పాయింట్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో అయితే కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుందండి. చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ విండో వచ్చింది. ఇందులో మనకి వాల్ పెయింట్ అయితే చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది. ఇందులో మనకి ఫాల్స్ డిజైన్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. చూడండి ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి, చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. హౌస్ చూసారు కదా కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తాను అండి. మనం హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళొచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పర్వాలేదండి. ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఫాల్స్ డిజైన్ చేశారు అండి. ఇది కార్నర్ కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. చాలా పెద్ద విండోస్ ఇచ్చారండి. అన్ని కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. ఇదైతే చాలా డెవలప్ అయిన ఏరియా అండి. చాలా మంది కుక్కట్పల్లి దగ్గరలో అడుగుతున్నారు. మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. హౌస్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. చూడండి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు. మనకు వర్షం వాటర్ వచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దని. చూడండి చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి. చూడండి అన్ని హౌజెస్, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 4 హౌజెస్ లో ఒక హౌస్ అయితే సేల్ అయిపోయిందండి. ఇప్పుడు ఓన్లీ 3 హౌజెస్ ఉన్నాయి. 2 వచ్చేసి ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. ఇది మాత్రం ఈస్ట్ నార్త్ కార్నర్ లో ఉంటుందండి. చూడండి మనకి వాటర్ ట్యాంక్స్ 2 ఇచ్చారు. బోర్ వాటర్ సపరేట్ గా అలాగే మంజర్ వాటర్ సపరేట్ గా 2 వాటర్ ట్యాంక్స్ ఇచ్చారండి. ఇప్పుడైతే మనం హౌస్ మొత్తం చూసాం కదా. గ్రౌండ్ లో మన కార్ పార్కింగ్ తో పాటు సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చిందండి. తీసుకున్న వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నా కానీ కింద అయితే సింగిల్ బెడ్రూమ్ రెంట్ కి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు మొత్తం రెంట్ కి ఇస్తే మాత్రం 25,000 వరకు రెంట్స్ వస్తాయండి. చాలా మంది కుక్కట్పల్లి దగ్గరలో అడిగారండి. ఎగ్జాక్ట్ లొకేషన్ ఉషా ముల్లపూడి హాస్పిటల్ కి అయితే ఓన్లీ 500 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి. మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే ఈ కార్నర్ హౌస్ కి అయితే 1.2 CR అండి, 1,20,00,000. ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కి అయితే 1.1 CR అండి, 1,10,00,000. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి మీకు అందరూ తెలిసిన విషయం అండి. హైటెక్ సిటీ గచ్చిబౌలిలో వర్క్ చేసే వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు. మీరు డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉండి చూపిస్తారు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.